ఇంకెంతసేపు పే చేయాలరా? వస్తుందిలేరా. వస్తే ఏ లాభంలే. ఈరోజు చెప్తావా లేదంటే రే ఈరోజు ఖచ్చితంగా చెప్పేస్తా, నువ్వే చూడు. ఎప్పుడు వస్తుందేమో. ఏమో వచ్చిందిరా. హాయ్ సంగీత. హాయ్ ఆకాష్, ఎలా ఉన్నావు? బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? చాలా బాగున్నాను. రే ఎవడ్రా వాడు? అది యాక్చువల్లీ మొన్న నేను స్కూల్లో చూశాను, నువ్వు చాలా బాగున్నావు. సరే అయితే ఓకే బాయ్. బాయ్. రే ఏ క్లాస్ రా నువ్వు? నా పోరుతో మాట్లాడుతున్నావు. బ్రో, నేను తను చిన్నప్పటి నుంచి స్కూల్ మేట్స్. నాకు తను చిన్నప్పటి నుంచి తెలుసు. ఏమిట్లు మీరు? వాట్? క్యాస్ట్ ఏంటి క్యాస్ట్? బ్రో, ఈ జనరేషన్లో కూడా క్యాస్ట్ ఏంటి? అయినా మాట్లాడాలంటే క్యాస్ట్ ఉండాలా ఏంటి? ఉండాలి. మాట్లాడాలంటేనే కాదు, చూడాలన్నా క్యాస్ట్ ఉండాలి. చెప్పు. నేను లోయర్ క్యాస్ట్. అయితే ఏంటి? లోయర్ క్యాస్ట్ నా కొడుక? నీకు పెద్ద క్యాస్ట్ అమ్మ కావాల్సి వచ్చిందా? నా పోరు కావాల్సి వచ్చిందరా నీకు? స్టాప్ ఇట్. కాలేజ్ బయట మీరు ఇద్దరు ఎందుకు గొడవ పడుతున్నారు? సార్ ఫస్ట్ నేను బయటికి పంపించాను సార్. బయటికా? ఎందుకు? ప్లీజ్ సార్ బయటికి పంపించండి. సార్ ఫస్ట్ వీడియో నన్ను కొట్టాడు సార్. శాంత్, ఎందుకు కొట్టావు ఆకాష్ని? సార్ వీడు నాకన్నా తక్కువ కొను. ఇలాంటి వాడితో నన్ను కలిపి నిలబెట్టి మాట్లాడకండి. క్యాస్ట్ ఏంటి? ఎవరు నేర్పిస్తున్నారు మీకు ఇవన్నీ? ఇలా స్కాలర్షిప్లతో చదువుకునే వాళ్ళని మాతో కలపడమే తప్పు. తక్కువ జాతి పనులు చేసే వాళ్ళతో ఉంటే మా పేరెంట్స్ మమ్మల్ని తిడతారు. ఇలాంటి వాళ్ళతో ఉంటే నన్ను కూడా చీప్గా చూస్తారు సార్. షట్ అప్ విశాంత్. కాలేజ్లో ఇలాంటి మాటలు మాట్లాడితే కాలేజ్లోనే ఉండు. ఇంకోసారి నీ నుంచి ఇలాంటి కంప్లైంట్స్ వస్తే టీసీ ఇచ్చి పంపిస్తాను. అర్థమైందా? చలో ఇద్దరు సారీ చెప్పుకొని హక్ చేసుకోండి. ఇషాంత్, సంగీత, నువ్వు ఎవరితో పడితే వాడితో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఏ ఎందుకు? ప్రతి అలగజంతో మాట్లాడడం వల్ల వాళ్ళు ఎక్స్ట్రాలు చేస్తున్నారు. మనతో మాట్లాడాలంటే ఒక స్థాయి ఉండాలి. స్థాయి అంటే? మన క్యాస్ట్ వాళ్ళు లేదా మనకన్నా పెద్ద క్యాస్ట్ వాళ్ళు. అంటే క్యాస్ట్ ని బట్టి స్థాయి మారుతుందా? నువ్వు వేసుకునే బట్టల బ్రాండ్ ఏ క్యాస్ట్ వాడిదో తెలుసా? తెలీదు కదా, కానీ వేసుకొని గొప్పగా ఫీల్ అవుతున్నావు. నువ్వు తినే ఫుడ్ ఏ క్యాస్ట్ వాడు పండిస్తున్నాడో తెలుసా? అది కూడా తెలీదు కదా, కానీ 3 పూట్ల తింటున్నావు. మనం మనుషులం. కులం అనేది మనల్ని కలపడానికి అస్సలు పనికిరాదు, విడగొట్టడానికే పనికొస్తుంది. క్యాస్ట్ పెట్టింది ఏ కుల వృత్తులు ఎవడు ఏ పని చేస్తున్నాడో తెలియడానికి. లేబర్ పని చేసేవాడిని లేబర్ అనే అంటారు. ఇదే మాట ఋషి సునక్, సత్యనాథల్లా, సుందరి విజయ్ ఇలాంటి వాళ్ళతో అనకు. సంగీత, ఐ లవ్ యూ. నీది నాది ఒకే క్యాస్ట్. నేను మీ పేరెంట్స్తో కూడా మాట్లాడతాను. హలో అంకుల్. ఎవరు బాబు నువ్వు? అది నేను సంగీతం లవ్ చేస్తున్నాను అంకుల్. దాని గురించి మాట్లాడదామని వచ్చా. కూర్చో. ఏం చేస్తుంటావు? నాది డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది అంకుల్. నేను మీ క్యాస్ట్ వాడినే, తెలిసిందేగా. డాడీకి బిజినెస్లు ఉన్నాయి, అవి చూసుకోవడమే అంకుల్. సేమ్ క్యాస్ట్ వాడివి కదా అని నా కూతుర్నిచ్చి నీకు పెళ్లి చేయలేను. అయినా నాకు క్యాస్ట్ కంటే క్యారెక్టర్ ఇంపార్టెంట్. క్యారెక్టర్ ఉన్నవాడు ఏ క్యాస్ట్ అయినా సరే నాకు పర్వాలేదు. మా వంశంలో అందరూ గొప్ప గొప్ప వాళ్ళే అంకుల్. అందరూ సేమ్ క్యాస్ట్ వాళ్ళే, అందుకే ఇంకేలా ఉన్నాం. గొప్పతనం వంశాన్ని బట్టి క్యాస్ట్ని బట్టి రాదు, మనిషి ప్రవర్తన బట్టి వస్తుంది. అదేంటి అంకుల్, మనంతా ఒకటే కమ్యూనిటీ కదా. స్ట్రాంగ్గా మన వాళ్ళతో కలుపుకోవాలి. తక్కువ క్యాస్ట్ వాడిని మన ఫ్యామిలీలోకి తీసుకొచ్చి మనం తక్కువ అయిపోలేం కదా. కరోనా లాంటి పాండమిక్ టైంలో మన కుటుంబంలో వాళ్ళకే మనం దూరంగా ఉన్నాం. అట్లాంటిది ఈ క్యాస్టో లెక్క చెప్పు. అయినా మనిషిగా బ్రతకడం మానేసి క్యాస్ట్ని పట్టుకుని బతుకుతున్నాం. నీకో విషయం చెప్పేదా? కరోనా టైంలో మా ఇంటి పక్కన ఒకడు ఉండేవాడు, మన క్యాస్టే. కానీ వాడు కరోనా బారిన పడి చావు బతుకుల మధ్యలో ఉంటే సేమ్ క్యాస్ట్ అయిన నేను కూడా వెళ్ళి వాడి ప్రాణాలు కాపాడలేదు. నేనే కాదు, మన క్యాస్ట్ వాళ్ళు ఎవ్వరూ వచ్చి వీడు మన క్యాస్టు అని ఎవరూ కాపాడలేదు. ఇంకో విషయం చెప్పనా? అసలు కులమో మతమో అనేది ఏదో తెలియని వాళ్ళు వచ్చి
వాణ్ణి హాస్పిటల్లో చేర్చి వాడి ప్రాణాలు కాపాడారు. కులమే ప్రాణాలు కాపాడుద్ది, మన కులమే మనకు ముఖ్యం అనుకునే నీలాంటి వాళ్ళందరికీ ఇదొక గుణపాఠం లాంటిది. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నేనెంత నీచంగా మాట్లాడినా నాకు తెలుసు అంకుల్. నాకే సిగ్గేస్తుంది. 4 వ్యక్తుల నుంచి దూరం చేసే ఈ క్యాస్ట్ నాకెందుకు సార్? పుట్టేటప్పుడు, పెరిగేటప్పుడు, పోయేటప్పుడు పనికిరాని కులం గురించి గొప్పగా ఫీల్ అవ్వడానికి ఏముంటుంది సార్? నేను అర్థం చేసుకున్నా. నాలా మా పేరెంట్స్ ఇంకా చాలామంది ఇదే క్యాస్ట్ అనే పదం వెనుకున్నారు. నేను వాళ్ళందరికీ అర్థమయ్యేలా చేస్తా. థ్యాంక్ యూ అంకుల్. మనుషుల్లో మీలా మంచి నేర్పించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. థ్యాంక్ యూ అంకుల్.